ప్రస్తుత కాలంలో సినిమాల కంటే ఎక్కువ సీరియల్స్కే ఎక్కువ గుర్తింపు వస్తున్నాయి. హీరోలను ఎలా అయితే గుర్తుపడుతున్నారో సీరియల్ నటులను కూడా అలాగే గుర్తుపడుతున్నారు. గుర్తింపు మాత్రమే కాదు, హీరోలకు తగ్గట్టుగా పారితోషికాలు అందుకుంటున్నారు. వాళ్ళ రెమ్యునరేషన్ కూడా కళ్ళు చెదిరేలా ఉంటుంది. మరి బుల్లితెరపై మెగాస్టార్గా కొనసాగుతున్న ఒక హీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం. నిరుపమ్ పరిటాల. ఈ పేరు గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్తో నిరుపమ్ ఏ రేంజ్లో సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఈ సీరియల్కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో డాక్టర్ బాబు వంటలక్క అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. డాక్టర్ బాబుగా, కార్తీక్గా నిరుపమ్ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చంద్రముఖి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైన నిరుపమ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వరుస సీరియల్స్తో బిజీగా మారాడు. అయితే సినిమా హీరోగా మారాలని సినిమాల్లోకి కూడా ట్రై చేశాడు. కానీ ఆడిషన్స్కు వెళ్ళిన ప్రతిసారి సీరియల్స్లో నటిస్తున్నాడు అని పక్కన పెట్టేవారట. అది నచ్చక ఎన్నో సినిమా అవకాశాలను వదులుకున్నాడట నిరుపమ్. ఇక ఆ సమయంలోనే కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ బాబుగా నిరుపమ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సొంత పేరును కూడా మర్చిపోయేలా డాక్టర్ బాబు అని పిలవడం మొదలుపెట్టారు. ఇక ఈ సీరియల్కు ముందు తర్వాత నిరుపమ్ చాలా సీరియళ్లలో నటించినా ఈ సీరియల్ స్థాయిలో ఆ సీరియళ్లకు రేటింగ్ రాలేదు. కానీ కార్తీక దీపం సీరియల్ అతని జీవితాన్నే మార్చేసింది. బుల్లితెరపై మెగాస్టార్ను చేసింది. ఈ సీరియల్ తర్వాత నిరుపమ్ రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. అంతకుముందు ఎపిసోడ్కు 22,000 తీసుకునే ఈ నటుడు ఇప్పుడు దానికి డబుల్ అందుకుంటున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కార్తీక దీపం, ఇది నవ వసంతం సీరియల్కు నిరుపమ్ ఒక్కో ఎపిసోడ్కు 40,000 అందుకుంటున్నారు. ఇప్పటి వరకు సీరియల్ హీరోల్లో అంత రెమ్యునరేషన్ ఎవరూ అందుకోలేదు. సీరియల్ హీరోగా హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో నిరుపమ్ అని చెప్పొచ్చు. ప్రతిరోజు సీరియల్ షూటింగ్ జరగకపోయినప్పటికీ 2 సీరియల్ షూటింగ్స్ ఒకే రోజు జరిగితే ఈ రోజు నిరుపమ్ ఆదాయం 1,00,000కు పైగా ఉంటుందని సమాచారం. ఇక పారితోషికం మాత్రమే కాదు, ఇప్పటి వరకు నిరుపమ్ నికర ఆస్తుల విలువ కూడా బాగానే ఉందని తెలుస్తోంది. హైదరాబాద్లో నిరుపమ్కు 80 లక్షల రూపాయల ఫ్లాట్ ఉందని, వైజాగ్లో 5 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఉందని తెలుస్తోంది. వీటితో పాటు నిరుపమ్కు సొంతంగా 2 కార్లు ఉన్నాయని సమాచారం. ఇవే కాకుండా నిరుపమ్ నిర్మాతగా కూడా మారాడు. ఒక పక్క హీరోగా, ఇంకో పక్క నిర్మాతగా 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్కు నిరుపమ్నే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఇంకో పక్క నిరుపమ్ భార్య మంజుల కూడా బాగానే సంపాదిస్తోంది. మరి ముందు ఈ జంట సీరియల్స్లోనే మంచి పొజిషన్కు వెళ్తారేమో చూడాలి.